నమస్తే, వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. వరద బాధితుల సహాయార్థం 50,000 ఆహార ప్యాకెట్లు సమకూర్చిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ మండలంలోని వరద బాధిత ప్రాంతాల ప్రజలకు ప్రతి పూట ఆహారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే రాము సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బాధితులకు సహాయం అందించడంలో ఎమ్మెల్యే రాము భాగస్వాములయ్యారు. గుడివాడ కూటమి పార్టీల నేతలు వరదల ప్రభావంతో అతలకుతలమైన ప్రజల సహాయార్థం గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 50,000 బిర్యానీ మరియు పులిహోర ప్యాకెట్లను సమకూర్చారు. మొదటి విడతగా 25,000 ఆహార ప్యాకెట్లతో కూడిన వాహనాలను ఏలూరు రోడ్డులో టీడీపీ కార్యాలయం ప్రజావేదిక వద్ద కూటమి పార్టీల నాయకులతో కలిసి టీడీపీ నాయకుడు కామెపల్లి తులసిబాబు జెండా ఊపి ప్రారంభించారు. సాయంత్రం మరో 25,000 ఆహార ప్యాకెట్లు విజయవాడ వాహనాల ద్వారా వెళ్లనున్నాయి. ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు మీడియాతో మాట్లాడారు. భారీ వరదల వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోని ప్రజలు తీవ్రంగా నష్టపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విజయవాడలో పరిస్థితులు దయానీయంగా మారిపోవడంతో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు అని వాపోయారు. సీఎం చంద్రబాబు ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపేలా శ్రమిస్తున్నారని కూటమి నాయకులు తెలియజేశారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమకూర్చిన ఆహార ప్యాకెట్లు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటాయని, అక్కడ నుంచి అవసరమైన ప్రాంతాల్లోని ప్రజలకు అధికారులు పంపిణీ చేస్తారని కూటమి నాయకులు తెలియజేశారు. నందివాడ మండలంలోని ముంపు ప్రాంతాల్లో ప్రజల సహాయార్థం అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలకు అవసరమైన ఆహారాన్ని సమకూర్చేలా చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా కూటమి పార్టీల నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ గెలపర్తి శ్రీనివాసరావు, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు తిండియాల రాంబాబు, రూరల్ మండల అధ్యక్షుడు వాసే మురళి, టీడీపీ నేతలు చేకూరు జగన్మోహన్ రావు, పోలాసి ఉమయ్య, వసంతవాడ దుర్గారావు, గోకవరపు సునీల్, సమ్మిట బ్రహ్మాజీ, గుత్తా చంటి, రామిదేని వేణుబాబు, గోవాడ శివ, రెడ్ షణ్ముఖ్, నూర్, టీడీపీ జనసేన పార్టీల నాయకులు, అనుబంధ విభాగపు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.